అసురులు పెద్ద తేడా ఏంటి? అసురులు ఏం చేస్తారు? ఎప్పుడూ సెల్ఫిష్గా ఇది నాకు కావాలి, ఇది నాది, నా కోసమని ఎవరి గురించి పట్టించుకోరు. అసుర అంటే దేవతలు, వాళ్ళు ఎల్లప్పుడూ ఇంకొకరి కోసము ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ నభాగా ఏం చేశాడు? సెల్ఫిష్గా తన గురించి ఆలోచించలేదు. వాళ్ళ నాన్నగారు ఎలా అంటే అలానే. సుర మరియు అసురులు. ఇప్పుడు మనం దేవలోకంలో అసురు గురించి, దేవతల గురించి మాట్లాడుతూ ఉంటాము. దేవతల్లోని అసురుల్లోనే అదే తేడా. దేవతలు ఎప్పుడు ఇంతవరకు నేను ఎలా సాయం చేయాలి అని అనుకుంటారు, కానీ అసురులు ఎప్పుడు నేను నా కోసము, నా పరివారం, నా కుటుంబం, నా ఫ్యామిలీ, ఇది అసురిక్ భావం. కొంతమంది అనుకుంటారు ఐఎమ్ సచ్ ఎ నైస్ పర్సన్, నేను ఎవరికి డిస్టర్బ్ చేయలేదు, నేను గొప్పగా దానం ఇవ్వకపోయినా కూడా, నేను గొప్పగా గుడికి వెళ్ళకపోయినా కూడా, జపం చేయకపోయినా కూడా నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, నేను చక్కగా నా కుటుంబాన్ని నేను చూసుకుంటున్నాను. కానీ భాగవతంలో ఉంటున్నారు అలాంటి భావం ఉండే వాళ్ళకి అసురులు అంటారు. కొంతమంది అసురులు అంటే ఏమనుకుంటారు? ఏదో మాంసం తినేవారు, ఏదో వాళ్ళు నాలుక నుంచి రక్తం పడిపోతూ ఇక్కడ పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయేమో, అలా కాదు. అసురులు అంటే ఎవరైతే ఆ భావంలో ఉన్నారు, నేను, నాది, నా కుటుంబం, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నేను ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకోలేదు, నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు, దాంట్లో తప్పు ఏంటి? ఏమి తప్పు కాదు, నువ్వు అసురుడు. సుర అంటే దేవత అంటే ఎప్పుడు ఎవరు కోసం అనుకుంటూ ఉంటారు, హౌ కెన్ ఐ హెల్ప్ అదర్స్, నేను ఇంకెవరికి ఎలా సాయం చేయాలి అని ఆ ఒక భావంలో ఉంటారు. ఒకనప్పుడు దేవలోకంలోని చిన్న ఫైటింగ్ అయిపోయింది. దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవతతో అంటున్నారనమాట, మీరు ఎప్పుడు దేవతల పట్ల పక్షపాతం చూపిస్తున్నారు. బ్రహ్మదేవుడు అంటారు, నేను ఎవరి పట్ల పక్షపాతం చూపించను, నాకు సురలు కూడా అసురులు కూడా అందరూ సమానంగానే ఉన్నారు. కాకపోతే ఆ దేవతల్లో ఉన్న గుణం ద్వారా వాళ్ళ మటుకు వాళ్ళే మంచి స్థాయికి వెళ్తున్నారు, ముందుకు వెళ్తున్నారు తప్ప నేను వాళ్ళకి ఎటువంటి సాయం చేయట్లేదు. లేదు మీరే ఏదో వాళ్ళకి ముందుకు తీసుకువెళ్తున్నారు. సో వెంటనే బ్రహ్మదేవుడు ఏం చేశారంటే, సరే రేపు నా ఇంట్లో సత్యలోకంలో మీ అందరి కోసం ఒక చక్కని విందు ఏర్పాటు చేస్తాను, మీరు అందరు రండి భోజనానికి. సో అప్పుడు అందరు భోజనానికి వస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటారనమాట అసురులతోని, మీరు ముందు కూర్చోండి, ఎలాగో మీరు ఫీలింగ్ ఉంది కదా, పక్షపాతం చూపిస్తున్నారు, మీరు ముందు కూర్చోండి తినడానికి, తర్వాత దేవతలందరికీ భోజనం పెడతాను. సో వీళ్ళందరూ చక్కగా ఒక పంక్తిలో కూర్చుంటారు. చాలా బాగున్నాయి భోజనాలు అంతా, చాలా చక్కగా. అసలు ఆ గంధం చూస్తేనే అందరూ నోరు ఊరుతుంది, ఎంత బాగుందో, ఇప్పుడే తినేయాలి, వెంటనే తినేయాలి అని అందరూ చాలా హ్యాపీగా ఉంది. కానీ బ్రహ్మదేవత అంటారన్నమాట, చిన్న కండిషన్, ఏం లేదు గొప్పగానే, చేతులతో తింటారు కదా, ఆ 2 చేతులకి నేను కర్ర కట్టేస్తాను, మీరు చేతుల్ని బెండ్ చేయలేరు, బెండ్ చేయకుండా తినండి. ఇప్పుడు వీళ్ళందరూ మొదలుపెట్టారు చక్కని భోజనం, 56 వెరైటీసు, గులాబ్ జామును, రసగుల్లా అన్నీ ఉన్నాయి, కాకపోతే కర్రలు కట్టేసి ఉన్నాయి. సో అది తీసుకొని తినాలంటే హ్యాండ్ బెండ్ అవ్వట్లేదు. సో మొత్తం మీద ఇలా చేస్తూ అలా చేస్తూ అన్ని రకాల డ్రామాస్ చేసిన కళ్ళు పైన పడిపోతున్నాయి, కన్ను పైన నాసిక మీద పడిపోతుంది, కానీ లోపలికి వెళ్ళట్లేదు. మొత్తం మీద అసలు ఎంత కోపం వచ్చేసి ఇంకా సరే అని అందరూ లేచిపోతారు. నెక్స్ట్ బ్యాచ్ దేవతలందరినీ కూర్చోపెడతారు. అప్పుడు వెంటనే దేవతలు ఏం చేస్తారు, అందరూ ఆపోజిట్ కూర్చుంటారు. ఒక దేవత ఇంకొక దేవత నోట్లో గులాబ్ జామున్ వేస్తూ ఉంటే ఈ దేవత ఆ దేవత నోట్లో ప్రసాదాన్ని వేస్తున్నారు. ఎంత చక్కగా కోఆపరేషన్తో చక్క భోజనం తినేస్తారు, కడుపు నిండి అందరు తింటారనమాట. ఇక డిఫరెన్స్ ఏంటి? కండిషన్ ఇద్దరికీ సేమే, కాకపోతే డిఫరెన్స్ ఎందుకంటే దేవతలు ఎల్లప్పుడూ ఇంకెవరి గురించి ఆలోచిస్తూ ఉంటారు, కానీ అసురులు నాది, నాకు కావాలి, ఇంకెవరి కోసం ఆలోచించే మెంటాలిటీయే లేదు. ఎప్పుడైతే సముద్ర మంథనం చేస్తారో అప్పుడు ఎప్పుడైతే ధనవంతరి అమృతం తీసుకొని బయటికి వస్తారు, ఈ అసురులు ఏం చేస్తారు, వెంటనే ధన్వంతరి దగ్గర అమృత కలశాన్ని లాగి తీసుకెళ్ళిపోతారు. ఒక్క నిమిషం కూడా అయ్యో మన అందరూ కలిసి కష్టపడాం కదా, కొంచెం డివైడ్ చేద్దామనేది లేదు, అంత పరిగెత్తి వెళ్ళిపోతారు. పరిగెత్తి వెళ్ళిపోయి వాళ్ళ లోపల కూడా వాళ్ళకి దయ అనేది లేదు. ఇప్పుడు అసురుల్లో కూడా ఇతను నా తాతగారు, ఇతను నా తండ్రి, అందరూ కష్టపడాం కదా, నేను మస్తు తాగేయాలి, ఎవరికి అవసరం లేదు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తారు, ఏ రూపంలో వస్తారు, మోహిని రూపంలో వస్తారు. మోహిని రూపంలో వచ్చి ఏం చేస్తారు, సరే పంచుతాను, కాకపోతే అమృతము ముందు వాటర్గా ఉంటుంది, ఆ పైది దేవతలకి ఇచ్చేసి లోపల ఉన్న కాన్సన్ట్రేటెడ్ ఫామ్ మీకు ఇస్తాను. సో
సో ఇక్కడ కూడా వాళ్ళు ఒక భావం చూడండి, నాకు కావాలి, నాది, ఇంకెవరికి పంచే అవసరం లేదు. మొత్తం మీద వాళ్ళకి ఏం దొరికింది? ఏమి దొరకలేదు.